నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. అతి తొందరలోనే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూలు, ఇతర వివరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని అభ్యర్థుల్ని ఎంపిక చేసుకునేటువంటి పనిలో రాజకీయ పార్టీలు తలమునకలై ఉన్నాయి. అలానే కొన్ని పార్టీలు పొత్తుల ఎత్తుగడల్లో బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలోనే గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ సంచలనం సృష్టిస్తుంది. ఆ రిపోర్ట్లో ఏముంది, ఏ పార్టీకి ఫేవర్గా ఉంది, ఎందుకు అంత ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి కేవలం ₹9 డేటా సైన్స్ యూజింగ్ పైథాన్. ఇప్పుడే brainovision.in లో రిజిస్టర్ అవ్వండి. విజయనగరం జిల్లా గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లా. ఆ జిల్లాలో మరే పార్టీ కూడా గెలవలేదు. మొత్తానికి అన్ని సీట్లని వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లే గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఈసారి తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ అంశాలకు సంబంధించినటువంటి నివేదిక రిలీజ్ అయింది. ఆ నివేదికలో ఏం చెబుతున్నారనేటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఆత్మసాక్షి గ్రూప్ నిర్వహించినటువంటి ప్రైమరీ సర్వే రిపోర్ట్ ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్. ఇది విజయనగరం, ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్. ఇది ఈ 9 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది రిలీజ్ చేశారు. ఇక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీ ఒక కూటమిగా బరిలో దిగేటువంటి క్రమంలో తీసుకునేటువంటి రిపోర్ట్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన ఒక కూటమిగా, వైఎస్ఆర్సీపీ ఒక పార్టీగా, ఇతరులకు సంబంధించినటువంటి అంశాలు, ఎస్వీఎఫ్ అంటే సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్కి సంబంధించి, అంటే లాస్ట్ మినిట్లో టర్న్అవుట్ అయ్యేటువంటి ఓట్లు, అప్పుడు ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు, ప్రలోభాలు, ప్రభావాలు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని జరిగేటువంటి షేర్ కింద మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. సో ముందుగా విజయనగరం అసెంబ్లీ స్థానాన్ని కనుక మనం పరిశీలించి చూస్తే అక్కడ తెలుగుదేశం, జనసేన కూటమికి ఎడ్జ్ ఉందనేటువంటి మాట ఈ రిపోర్ట్ చెబుతుంది. 52% ఓట్ షేరు తెలుగుదేశం, జనసేన అభ్యర్థులకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ 44.5% మాత్రమే ఓట్ షేర్ దక్కే అవకాశం ఉంది. ఇతరులకి 2% చీలిక దక్కుతుంది. సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 1.5% ఉంది. క్లియర్గా ఇది టీడీపీ లీడింగ్ సీటు 7.5%, 7.5%, 7.5% ఓట్ షేర్ ఎడ్జ్తో వైసీపీ పైన తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉన్న సీటుగా విజయనగరం సీట్ని ఈ రిపోర్ట్ అనౌన్స్ చేస్తుంది. ఇక రెండవ నియోజకవర్గం బొబ్బిలి నియోజకవర్గం. బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి కూడా తెలుగుదేశం, జనసేన అభ్యర్థులే విజయం సాధించడానికి ఆస్కారం ఉందని ఈ రిపోర్ట్ చెబుతుంది. ఇందులో ఇచ్చినటువంటి అంచనా ప్రకారం 50.5% తెలుగుదేశం, జనసేన కూటమికి ఇక్కడ ఎడ్జ్ దక్కేటువంటి అవకాశం ఉంది. ఇక వైఎస్ఆర్సీపీ పరిస్థితి చూద్దాం. 45.25% మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఓట్లు దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే 2.5% ఇతరులకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. 1.75% సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా 5.25% ఓట్ షేర్ దక్కించుకొని తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ మీద ఇక్కడ గెలుపు బావుట ఎగరేయడం ఖాయమని ఈ రిపోర్ట్ సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక గజపతి నగరం నియోజకవర్గం పరిస్థితి మనం చూద్దాం. గజపతి నగరం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన కూటమికి 45.5% ఓట్ షేర్ మాత్రమే దక్కేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థుల హవాగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గజపతి నగరంలో 50% ఓట్ షేర్ దక్కించుకోవడం ద్వారా వైసీపీ అభ్యర్థి గెలుపు బావుట ఎగరేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలానే 2% ఓట్ షేరు ఇతరులకు దక్కే అవకాశం ఉంది. 2.5% సైలెంట్ ఓటు ఫ్యాక్టర్ ఉండొచ్చు. వైసీపీ 4.5, 4.5% లీడ్తో తెలుగుదేశం పైన ఇక్కడ గెలుపు బావుట ఎగరేయడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇక నెల్లిమర్ల పరిస్థితి చూద్దాం. నెల్లిమర్లలో తెలుగుదేశం, జనసేన కూటమికి సంబంధించి 48% ఓట్ షేర్ దక్కే అవకాశం ఉంది. 49.5% వైసీపీ అభ్యర్థికి దక్కేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 1.5% ఇతరులకు దక్కొచ్చు. 1% మాత్రమే సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ బరిలోకి దిగబోయేది జనసేన పార్టీ అభ్యర్థి అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెల్లిమర్ల సీటుని జనసేన పార్టీ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఒక కీన్ కాంటెస్ట్ ఉంటుంది. ఆ కీన్ కాంటెస్ట్లో కూడా వైఎస్ఆర్సీపీ 1.5% లీడ్తో గెలవడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ సీటు ఎవరికి ఇవ్వబోతున్నారు, రెండు పార్టీల మధ్య కనుక ఆ సీటు బదలాయింపులో జనసేనకు వెళితే అభ్యర్థి బలం ఎంత, అభ్యర్థిని ఎవరిని నిలపబోతున్నారనేటువంటి అంశాలు మళ్ళీ ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అభ్యర్థులతో సంబంధం లేకుండా పార్టీల వారీగా జరిగినటువంటి సర్వే రిపోర్టుగా దీన్ని పేర్కొంటున్నారు. అలానే క్షేత్రస్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి సర్వే ఇది. కానీ చాలా చోట్ల అభ్యర్థుల మార్పు అనేది వైఎస్ఆర్సీపీ ప్రధానంగా తీసుకున్నటువంటి ఎజెండా. ఈ క్రమంలో అభ్యర్థుల మార్పు ఎలాంటి ప్రభావం చూపబోతుంది అనేది కూడా రియల్ ఎలక్షన్స్లో తేలేటువంటి అవకాశం ఉన్న అంశం. సరే, ఇక చీపురుపల్లి నియోజకవర్గం పరిస్థితిని చూద్దాం. చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన కూటమికి 43.5% ఓట్ షేర్ దక్కేటువంటి
ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి 53% ఓట్ షేర్ దక్కుతుంది, ఇతరులకి 2% వెళుతుంది, 1.5% సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఉంటుంది. వైఎస్ఆర్సీపీది లార్జెస్ట్ లీడ్ కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. 9.5% టీడీపీ పైన లీడ్ దక్కించుకోవడం ద్వారా వైఎస్ఆర్సీపీ గెలుపు బావుట చీపురుపల్లిలో ఎగరైపోతుంది. చీపురుపల్లి నుంచి ప్రస్తుతం రిప్రజెంట్ చేస్తుంది మంత్రి బొత్స సత్యనారాయణ. అంటే వైఎస్ఆర్సీపీ అదే అభ్యర్థిని బరిలో నిలబెట్టినా కానీ 9.5% ఓట్ షేర్ దక్కించుకోవడం ద్వారా బొత్స సత్యనారాయణ మరొకసారి చీపురుపల్లిలో గెలవబోతున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినంతవరకు చూస్తే అని ఈ రిపోర్టు తేల్చి చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ వరకు 5 సీట్ల పరిస్థితి చూసాం. 5 సీట్లలో 3 వైసీపీకి అనుకూలంగా ఉంటే 2 తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక మిగతా సీట్ల పరిస్థితి చూద్దాం. మిగతా సీట్లో సాలూరు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం జనసేన కూటమికి 46% ఓట్ షేర్ దక్కే అవకాశం ఉంది. అలానే వైఎస్ఆర్సీపీకి 50% ఓట్ షేర్ దక్కే అవకాశం ఉంది. 1.5% ఇతరులకి పోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. 2.5% సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. 4% లీడ్ ద్వారా వైఎస్ఆర్సీపీ టీడీపీ పైన గెలుపు బావుట ఎగరేసేటువంటి సీటుగా సాలూరు నియోజకవర్గం కనిపిస్తుంది. ఇక దాని తర్వాత కురుపాం నియోజకవర్గం పరిస్థితి చూద్దాం. కురుపాంలో 45% కూటమి అభ్యర్థులకి ఓట్ షేర్ దక్కే అవకాశం ఉంటే 51% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఓట్ షేర్ దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే 1.75% ఇతరులకి పోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 2.25% కనిపిస్తుంది. 6% లీడ్తో జిల్లాలో ఇది అతిపెద్ద లీడ్గా మనం చూడాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ లీడ్గా 7.5% చూస్తే వైఎస్ఆర్సీపీకి 9.5% బొత్స సత్యనారాయణ గారు తీసుకొస్తే కనుక కురుపాం నియోజకవర్గం 6% లీడ్ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద గెలుపు బావుట ఎగరేసేటువంటి సీట్ అనేటువంటి మాట చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక పార్వతీపురం నియోజకవర్గం పరిస్థితి చూద్దాం. పార్వతీపురంలో కూటమి అభ్యర్థులకి 47.75% ఓట్ షేర్ దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 49.25% ఓట్ షేర్ దక్కుతుందని ఈ రిపోర్ట్ చెబుతుంది. అలానే ఇతరులకి 1.5% వెళ్ళే అవకాశం ఉంది. సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ కూడా 1.5% ఉండే అవకాశం ఉంది. వెరీ కీన్ కాంటెస్ట్ ఇది. 2 సీట్లకి సంబంధించి అంటే జనసేన వైసీపీకి సంబంధించినటువంటి సీట్లు కనుక చూస్తే జనసేన వైసీపీ కలిసి బరిలో దిగినప్పటికీ కూడా ఇక్కడ ఓట్ ఫ్యాక్టర్ విషయంలో 1.5% ఎడ్జ్ వైసీపీకే కనిపిస్తుంది. కాబట్టి ఫైనల్ ఫైట్లో టీడీపీ పైన వైసీపీ ఇక్కడ గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఈ రిపోర్ట్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక శృంగవరపు కోట ఎస్కోట పరిస్థితి చూద్దాం. ఇక్కడ 49.5% టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తున్నటువంటి నియోజకవర్గం ఇది. అలానే 45.5% వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఓట్ షేర్ దక్కేటువంటి అవకాశం ఉంది. 2.5% ఇతరులకి, 2.5% సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్కి వెళ్తుంది. దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ రాసినటువంటి పరిస్థితి 4.5% ఓట్ షేర్ దక్కించుకోవడం, అదనంగా మెజారిటీ దక్కించుకోవడం ద్వారా వైసీపీ పైన ఇక్కడ తెలుగుదేశం గెలుపు బావుట ఎగరేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఎక్కువ శాతం శృంగవరపు కోట ప్రజల మధ్య డిస్కషన్ జరుగుతున్నటువంటి అంశం గొంప కృష్ణ అలానే కె లలిత కుమారి మాజీ ఎమ్మెల్యే ఆల్రెడీ 2 సార్లు ఎస్కోట నియోజకవర్గం నుంచి టీడీపీ పైన గెలుపొందినటువంటి టీడీపీ గుర్తుపైన గెలుపొందినటువంటి నాయకురాలు. ప్రస్తుతం ఇది వైఎస్ఆర్సీపీ సీటు. అయితే ఇక్కడ ఎమ్మెల్యే పైన ఉన్నటువంటి వ్యతిరేకత వలన ప్రజలందరూ కూడా ఇక్కడ తెలుగుదేశం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఆఫ్ ద ప్రజెంట్ ఎమ్మెల్యే ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఈజ్ ఫేసింగ్ యాంటీ ఇన్కంబెన్సీ అమాంగ్ పబ్లిక్ ప్రజల్లో వ్యతిరేకత ఉండడం వల్ల చాలా క్లియర్గా వైఎస్ఆర్సీపీని రిజెక్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అయితే తెలుగుదేశం సీట్ ఎవరికి ఇస్తుంది అనేది కూడా ఇక్కడ కీ ఫ్యాక్టర్ అవుతుంది. మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లలిత కుమారికి కనుక సీట్ ఇస్తే ఆమె గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ గొంప కృష్ణకు కనుక సీటు కేటాయించేటువంటి పరిస్థితి ఉంటే కనుక వైఎస్ఆర్సీపీ నిస్సందేహంగా గెలుస్తుందని ఈ రిపోర్ట్ చెబుతున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీ సీట్ కనుక ఇస్తే ఇన్ ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా ఆసక్తికరమైనటువంటి పరిస్థితి. పార్టీలు కూడా డిసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గొంప కృష్ణకి సంబంధించినటువంటి ఓట్ షేర్ 18% అయితే అలానే లలిత్ కుమారికి సంబంధించినటువంటి ఓట్ షేర్ 40% కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో స్థానికంగా ఉన్నటువంటి రాజకీయాల పరంగా కానీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో కానీ మాజీ ఎమ్మెల్యేను పక్కకు జరిపి కొత్త ముఖాన్ని కనుక ట్రై చేస్తే అది బెడిసికొట్టేటువంటి ప్రమాదం ఉందని చాలా క్లియర్గా ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇది మొత్తం 9 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రిపోర్ట్. అసలు ఇప్పుడు ఇందులో ఎవరి లీడ్ ఎలా ఉందో విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఓవరాల్గా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి అబ్స్ట్రాక్ట్. దీన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే మొత్తం నియోజకవర్గాలు 9 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో 4 చోట్ల వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఎడ్జ్ సాధించి గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక 3 చోట్ల టీడీపీ గెలుపొందేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 2 చోట్ల
టఫ్ ఫైట్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 చోట్ల కూడా వైఎస్ఆర్సీపీనే 1% లేదా 1.5% తేడాతో విజయబావుట ఎగరేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ విధంగా చూస్తే కనుక ఇక్కడ 2 యాడ్ చేస్తే 6 చోట్ల గెలిచేటువంటి అవకాశం ఉంది, ఇక్కడ 3 చోట్ల గెలిచేటువంటి అవకాశం ఉందనేది ఈ రిపోర్ట్ చెబుతున్నటువంటి అంశం. అలానే ఓట్ ఫ్యాక్టర్స్, ఓట్ షేర్ విషయంలో కూడా ఒక రేషియో ఇచ్చారు. ఓవరాల్గా జిల్లా పరంగా చూస్తే అన్ని నియోజకవర్గాల్లో గెలుపు, సీట్ల సంఖ్య అనే విషయాన్ని పక్కన పెట్టి ఓట్ షేర్ పరంగా చూస్తే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఇప్పటికీ కూడా 50% ఓట్ షేర్ దక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశంకి 40% దక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతరులకి తెలుగుదేశం, జనసేనకి 45%, తెలుగుదేశం జనసేన కూటమికి 45.8% దక్కుతుంది. ఇతరులకి 1.95%. సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఉన్నది కేవలం 2% మాత్రమే ఉందనేది ఈ నివేదిక చెబుతున్నటువంటి సారాంశం. ప్రస్తుతం 2019 ఎలక్షన్స్ని కనుక మనం ఒకసారి చూస్తే వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లాల్లో విజయనగరం జిల్లా ఒకటి. సో ఇప్పుడున్నటువంటి ఈక్వేషన్స్ పరంగా చూస్తే పక్కాగా 3 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలవడానికి స్కోప్ ఏర్పడింది. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి ఇంకా జిల్లా మీద పట్టుంది అనేటువంటి సంకేతాలని ఈ రిపోర్ట్ ఇస్తుంది. ఈ రిపోర్ట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇచ్చారు. ఏజ్ గ్రూప్కి సంబంధించి కానీ ఎవరెవరి దగ్గర సమాచార సేకరణ చేశారు, ఎక్కడెక్కడి నుంచి ఎప్పుడెప్పుడు చేశారు అనేటువంటి విషయాలు కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఆత్మసాక్షి గ్రూప్ అనేక సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. ఆ సర్వేల్లో భాగంగానే ఇది కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఇక విజయనగరం జిల్లా ముఖ చిత్రానికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్గా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన అలానే బీజేపీ యాడ్ అయితే ఈ ఓట్ షేర్ ఎలా మారబోతుంది? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ షర్మిల ఎంట్రీ తర్వాత కూడా ఓట్ షేర్లో స్వల్ప మార్పులు జరుగుతాయనేటువంటి సంకేతాలు అయితే గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా రాబోయే నెలన్నర రోజుల్లో ఓటర్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, ఆ ప్రభావాన్ని బట్టి ఓటర్ ఏ విధంగా ఓటు వేస్తాడనేటువంటి అవకాశాలు చెప్పడానికి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ నివేదికల ఆధారంగా చూస్తే విజయనగరం జిల్లాకి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఇది. ఇక నిజాలు, వాస్తవాలు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు తమ అంచనాలకు తగ్గట్టుగా మార్చుకుపోయేటువంటి స్వభావాలను బట్టి విజేతలను నిర్ణయిస్తారని మనం అర్థం చేసుకోవచ్చు.